జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను కూడా మా ఇంట్లో ఎలాగ చేసుకున్నాను పూజ మీరు చూసేయండి. అసలు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు. అలాంటిది తన సొంత కుమారుడినే వధించే అంత కోపం శివుడికి ఎందుకు వచ్చింది? అసలు వినాయకుడికి ఓన్లీ ఎలిఫెంట్ తలనే ఎందుకు పెట్టాలి, వేరే యానిమల్స్ తల ఎందుకు పెట్టకూడదు? అసలు శివుడు తలుచుకుంటే ఇంకో అందమైన ముఖాన్ని మన బుజ్జి గణపయ్యకి పెట్టుండొచ్చు, కానీ ఎందుకు అలా చేయలేదు? ఈ విషయాలు మన స్టోరీలో చెప్పుకుందాం. పూర్వం గజాసురుడు అనే ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు. గజ అంటే ఏనుగు, అసురుడు అంటే రాక్షసుడు. చాలా బలమైన రాక్షసుడు అనమాట. అందుకే అతని పేరు గజాసురుడు. ఈ గజాసురుడు లోకాల్ని మొత్తం పాలించేయాలనే స్వార్థంతో ఘోర తపస్సు చేసి మన శివుడిని ప్రసన్నం చేసుకుంటాడు. అప్పుడు బోలాశంకరుడు అయిన శివుడు ఏం వరం కావాలో కోరుకో అని అడిగినప్పుడు మన గజాసురుడు నువ్వెప్పుడు నాతోనే ఉండాలి, నువ్వు నా కడుపులోకి వెళ్ళిపో అని కోరుతాడు. అప్పుడు ఏది ఆలోచించకుండా మన శివుడు వెంటనే ఒక చిన్న లింగంలాగా మారి తన కడుపులోకి వెళ్ళిపోతాడు. ఇది తెలియని మన పార్వతి ఎంతో దిగులు చెంది స్వయంగా తానే విష్ణులోకానికి వెళ్ళి విష్ణుదేవుడికి పరిస్థితిని వివరిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి తన జ్ఞాన దృష్టితో జరిగిందంతా తెలుసుకొని ఎలాగైనా శివుడిని విడిపించాలని ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మహాశివుడి వాహనమైన నందీశ్వరుడిని ఒక గంగిరెద్దులు అలంకరించి మిగతా దేవతలందరినీ తీసుకొని మన మహావిష్ణువు భూలోకంలో ఉన్న గజాసురుడి కోట దగ్గరికి వెళ్ళి సంక్రాంతికి ఇప్పుడు మనకి గంగిరెద్దులు డ్యాన్స్ వేస్తున్నారు కదా, అలా డ్యాన్స్ వేసి అతన్ని మెప్పిస్తారనమాట. అప్పట్లో టీవీలు, ఫోన్స్, ఎంటర్టైన్మెంట్ అంటే ఇవే నృత్య కళలు, మ్యూజిక్ ఇలాంటివి అనమాట. సో ఇలా గంగిరెద్దుతో ఆటలు పాటలు అవన్నీ చేసిన తర్వాత గజాసురుడిని బాగా ఇంప్రెస్ చేసి గజాసురుడు అప్పుడు ఆయన ద్వారానే మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని ఆయనతోనే అనిపిస్తారు. అప్పుడు మన మహావిష్ణువు నీ కడుపులో ఉన్న శివలింగాన్ని విడిపించు తండ్రి అని కోరుతాడు. ఇది విన్న గజాసురుడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మాట ఇచ్చిన తర్వాత అప్పట్లో రాక్షసులైనా కూడా ఒకసారి మాట ఇస్తే ఆ మాట మీద నిలబడేవాళ్ళు అనమాట. సో మాట ఇచ్చేసాను, ఇప్పుడు నేను చనిపోతాను, మరి ఎలాగా అని బాగా చింతిస్తాడు. అప్పుడు గజాసురుడికి ఒక ఆలోచన తట్టింది. మహాశివ, నేను ఎలాగూ చనిపోతున్నాను కాబట్టి నాది ఒక చిన్న లాస్ట్ కోరిక ఉంది, ఒకటి తీరుస్తావా అంటే మహాశివుడు చెప్పు అనగా, నేనెప్పుడు నీతోనే ఉండాలి, నేనెప్పుడు నీ పక్కనే ఉండాలి, నన్ను అందరూ పూజించాలి, లోకంలో జరిగే ప్రతి ఫస్ట్ పూజ నాకై ఉండాలని కోరుకుంటాడు. అప్పుడు మన మహాశివుడు సరే అని చెప్తాడు. వెంటనే మన నందీశ్వరుడు తన వాడిగా ఉన్న కొమ్ములతో ఆయన గజాసురుడి పొట్ట చీల్చి మన శివలింగాన్ని బయటికి తీసుకొస్తారనమాట. అలా విడుదలైన మహాశివుడు వెంటనే ఆత్రంగా మన పార్వతీదేవిని చూడడానికి కైలాసానికి వెళ్తాడనమాట. అప్పుడు మన పార్వతీదేవి అభ్యంగన స్నానం చేస్తూ తన వంటి మీద ఉన్న పసుపుతో ఒక బుజ్జి వినాయకుడిని చేసి, నాయన నేను స్నానానికి వెళ్తున్నాను, ఎవ్వరు వచ్చినా కూడా ఇటువైపు రానివ్వకని మన బుజ్జి గణపయ్యని కాపలాక పెట్టి స్నానానికి వెళ్తుంది. ఇది తెలియని శివుడు ఆత్రంగా కైలాసానికి వచ్చి అడ్డు తప్పుకో, నా వైఫ్ని చూడ్డానికి నీ పర్మిషన్ అవసరం లేదని మన బుజ్జి గణపయ్యతో గొడవ పడతాడు. సో ఈయన తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈయన భార్యని చూడాలన్న ఆత్రంతో ఆయన సంఘర్షణ అంటే ఫైటింగ్ చేసుకుంటారనమాట. సో అలా ఫైటింగ్లో శివుడికి చాలా కోపం వచ్చేసి తన త్రిశూలాన్ని తీసుకొని ఒక్క దెబ్బకి మన బుజ్జి గణపయ్య తలను తెగిపడేలా వేరు చేసేలా ఒక్క దెబ్బ వేస్తాడు. అంతటి శివుడి కోపానికి మన బుజ్జి గణపయ్య తల తెగిపడి వేరే చోట పడి ప్రాణాలు విడుస్తాడు. ఇది గమనించిన పార్వతీదేవి ముల్లోకాలందరినీ ముంచేసే అంత కోపంతో ఇప్పుడు తన బిడ్డను బ్రతికించాలని కోరగా మన మహాశివుడు తన భటులను పిలిచి ఉత్తర దిక్కున ఫేస్ చేసి పడుకున్న ఏ యానిమల్ అయినా ఏ హ్యూమన్ బీయింగ్ తలైనా తీసుకొచ్చి మన బుజ్జి గణపతికి అమర్చండి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఉత్తరం దిక్కున పడి ఉన్న తల మన గజాసురుడిదే అనమాట. సో గజాసురుడు ప్రేయర్ చేశాడు కదా, ఎప్పుడు నీతోనే ఉండాలి, నిన్ను చూస్తూ ఉండాలి, తొలి పూజ నాకై ఉండాలి అని. సో అదే విధంగా అలా పడి ఉన్న గజాసురుడి తల తీసుకొని వచ్చి మన బుజ్జి వినాయకుడికి పెడతారు. అప్పుడు మన బ్రహ్మదేవుడు ఆయనకి మళ్ళీ ప్రాణం పోసి తిరిగి ఆయనని బ్రతికిస్తారు. అలా తను కోరుకున్న విధంగానే గజాసురుడి తలని మన బుజ్జి గణపయ్యకి పెడతారనమాట. అందుకని ఎలిఫెంట్ తలనే మన బుజ్జి గణపయ్యకి పెడతారు. ఇదనమాట. ఇందులో పరమార్థం కూడా ఏంటి అంటే మన చుట్టూ ఉన్న యానిమల్స్ని, ప్లాంట్స్ని, సృష్టిని అంతటిని కూడా మనతో పాటు మంచిగా చూసుకొని ముందుకు సాగాలనేదే మన సంస్కృతి, మన హిస్టరీ మనకి తెలియజేస్తుంది.
ఇంత మంచి కథని, ఇంత ఇన్ఫర్మేటివ్ కథని, ఇంత నాలెడ్జ్ ఉన్న కథని మనము మన పిల్లలతో తప్పకుండా షేర్ చేసుకుందాం. అన్నట్టు అన్ని ఫెస్టివల్స్ మనం ఇంట్లోనే చేసుకుంటాం కదా, మరి గణపయ్య పూజను మాత్రం ఎందుకు వీధుల్లో పెట్టి చేసుకుంటాం? దీనికి కారణం మన ఫ్రీడమ్ ఫైటర్స్. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించే రోజుల్లో మనకి యూనిటీ ఉండకుండా ఎవరినైనా కూడా నలుగురు కలిస్తే కథం కాల్చి పడేసేవాళ్ళు అనమాట. సో మనలో యూనిటీ క్రియేట్ చేయడానికని బాల్ గంగాధర్ తిలక్ గారు ఫెస్టివల్స్ అన్నిటినీ యునైట్గా చేసుకోవడం కుదరదు కాబట్టి మన వినాయక చవితిని మాత్రం వీధుల్లో పెట్టుకొని అందరం కలిసి చేసుకోవాలని, ఇది మన సంస్కృతి అని బ్రిటిష్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి ఎంచక్కా అందరిని అక్కడ యునైట్ చేసి మన ఫ్రీడమ్ స్టోరీస్ అవన్నీ వాళ్ళకి చెప్పి ఎంతోమంది యూత్ని ఇన్స్పైర్ చేసి బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా పోట్లాడే విధంగా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తాడనమాట. అందుకోసమనే మనం ఎన్ని ఫెస్టివల్స్ ఇంట్లో చేసుకున్నా కూడా మన గణపయ్య పూజను మాత్రం బయట జరుపుకోవడానికి అప్పటి నుంచి ఇది ఆనవాయితీగా వస్తుంది. ఇది ముందుగా మహారాష్ట్ర అటు సైడ్ చేసుకునే వాళ్ళు క్రమంగా అన్ని రాష్ట్రాలలో ఇదే విధంగా అందరూ యునైట్ అయ్యి చేసుకునేలాగా జరుపుకుంటున్నాం అనమాట. ఎంచక్కా మళ్ళీ సంవత్సరానికి ఒక్కసారైనా ఈ ఫోన్లు టీవీలు అన్నీ పక్కన పెట్టేసి మన చుట్టుపక్కన ఎవరెవరు ఉన్నారు, మన నైబర్స్, మన కాలనీ వాళ్ళందరితో కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ చిన్నపిల్లల డ్యాన్సులు అవన్నీ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకుంటూ చక్కగా మళ్ళీ బాండింగ్ని ఏర్పరచుకుంటూ ఒకరికొకరు ఉన్నామని తెలియజేస్తూ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. సో అందరికీ మళ్ళీ ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు.